సడన్‌గా లిన్ అనే అతను అమ్మాయిలు మాత్రమే ఉన్న దివిలో చిక్కుకుపోతాడు. అసలే అమ్మాయిలు పిచ్చి ఉన్న లిన్ ఆ దివిలో ఏమేమి చేయబోతున్నాడో తెలుసుకోవాలి అంటే 2017లో వచ్చిన 'బ్యూటీ ట్రైబ్' అనే చైనీస్ మూవీ ఎక్స్‌ప్లనేషన్ చూడాల్సిందే. లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. మూవీ స్టార్ట్ అవ్వగానే లిన్ అనే ప్లేబాయ్ ఒకేసారి 5గురు అమ్మాయిలతో రిలేషన్‌షిప్‌లో ఉండటాన్ని మనం చూస్తాం. ఒకరోజు ఒక కొత్త అమ్మాయితో లిన్ ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఆమెను బుట్టలో వేసుకుంటాడు. అదే టైంలో ఒక గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసి మాట్లాడటంతో లిన్ తనతో ఉన్న అమ్మాయికి తెలియకుండా మేనేజ్ చేస్తూ మాట్లాడుతుంటాడు. సింపుల్‌గా చెప్పాలి అంటే లిన్ ఒకరికి తెలియకుండా మరొకరితో రిలేషన్‌షిప్‌లో ఉంటూ సీక్రెట్‌గా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఇక లిన్‌కి బోర్ కొడుతుండటంతో అప్పటి వరకు టైం స్పెండ్ చేసిన ఆ అమ్మాయి దగ్గర కొంత మనీని మరియు కాంట్రాసెప్టివ్‌ని తీసుకొని కాల్ చేసి రమ్మన్న అమ్మాయి దగ్గరికి బయలుదేరతాడు. ఎందుకో ఆ రోజు లిన్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అంతా చీకటిగా ఉంటుంది. లిన్ కొంచెం భయంగానే లోపలికి వెళ్తాడు. అతని గర్ల్ ఫ్రెండ్ అట్రాక్టివ్‌గా డ్రెస్ వేసుకుని క్యాండిల్ లైట్స్ పట్టుకొని వయ్యారంగా వస్తుంది. ఈరోజు స్వర్గంలో తేలిపోతా అని లిన్ అనుకుంటూ ఉండగా ఆమె బేస్బాల్ బ్యాట్‌తో ఒక్క పట్టు పెడుతుంది. కట్ చేస్తే లిన్‌కి మెలకువ వచ్చి చూస్తే అతను ఏదో ఎడారిలో ఒంటరిగా అతను అండర్వేర్ తప్పించి ఏమీ లేవు అని తెలుసుకొని ఓ రేంజ్లో షాక్ అవుతాడు. ఫోన్ ఏమన్నా ఉందా అని పాకెట్లో చెక్ చేసుకుంటే ఒక కాంట్రాసెప్టివ్‌తో పాటు గర్ల్ ఫ్రెండ్స్ అందరూ కలిసి దిగిన ఫోటో ఒకటి ఉంటుంది. అంతే లిన్ మరింత షాక్ అవుతాడు. అసలు విషయం ఏమై ఉంటుంది అంటే ఇంతవరకు లిన్ ఒకరికి తెలియకుండా ఒకరితో చాలా మందితోనే రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఆ అమ్మాయిలంతా తెలుసుకుంటారు. ఇంకా తెలుసు కదా అమ్మాయిలకి కోపం వస్తే రివెంజ్ ఏ రేంజ్‌లో తీర్చుకుంటారో. ఇక్కడ లిన్‌కి కూడా అదే జరిగింది. మనోడ్ని తీసుకువచ్చి ఎక్కడో ఎడారిలో ఎర్రటి ఎండలో పడేశారు. లిన్ ఫ్రస్ట్రేషన్‌తో గర్ల్ ఫ్రెండ్స్ ఫోటోని కాలు క్రింద పడేసి పసా తొక్కేస్తాడు. అలా నడుస్తూ వెళ్తున్నాడే కానీ ఇసుక మన్ను తప్పించి ఏమీ కనిపించదు. ఒక దశలో నీళ్లు అనుకొని ఇసుక బుక్కుతాడు. అంతలో అక్కడికి టాలియా అనే అమ్మాయిల లీడర్ తన గ్రూప్‌తో వస్తుంది. టాలియాతో పాటు అమ్మాయిలు అందరూ లిన్ వైపు కన్ను ఆర్పకుండా చూస్తారు. వాళ్ళు ఇష్టపడుతున్నారు అని లిన్ కూల్‌గా టాలియా ముందుకు వచ్చి ఆమె మొహానికి ఉన్న చున్నీని క్రిందకి అంటాడు. అంతే ఆ అమ్మాయి అతన్ని పిచ్చకొట్టుడు కొడుతుంది. దెబ్బలతో మూర్ఛపోయిన మనోడిని వాళ్ళ గోడానికి మోసుకొని వెళ్తారు. టాలియా వాళ్ళు హలీబు అనే ట్రైబ్‌కి చెందిన గ్రూప్ మనకి తెలుస్తూ ఉంటుంది. అక్కడ అంతా ఆడవాళ్లే ఉంటారు. మగవారు ఎవరైనా ఉన్నారంటే వారిని బానిసల్లాగా చేసుకొని పనులు చేయడానికి అండ్ ఆడవాళ్ళని సంతృప్తి పరచడానికి మాత్రమే వాడుతుంటారు. పండుగలు పబ్బాలు వస్తే మగవాళ్ళని వండుకొని కూడా తింటుంటారు. లిన్ని వాళ్ళ గోడానికి తీసుకువెళ్తుంటే డాలీ అనే చిన్న పాపను చూస్తాడు. ఆ పాప లిన్‌కి వాటర్ ఇచ్చినట్లే ఇస్తూ మొత్తం క్రింద పారబోస్తుంది. డాలీ ఒక మగ వ్యక్తిని కుక్కలాగా పెంచుకుండటాన్ని మనం చూస్తాం. లిన్ని కేజ్‌లో వేస్తారు. అక్కడ తనలానే కొందరు మగవాళ్ళు కేజ్‌లో ఉన్నట్లు లిన్ తెలుసుకుంటాడు. కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు జింగ్ అనే ఆర్కియాలజిస్ట్ అతని దగ్గరికి వస్తాడు. కొన్ని రోజుల క్రితం ఎడారిలో ఏదో తవ్వకాలు జరపడానికి వచ్చిన టాలియా గ్రూప్ చంపేసిందంట జింగ్ అని ఆ గూడెం అయ్యగారు కాదు అయ్యగారు అని ఉంటుంది కదా ఆమెని తీసుకురావడంతో ఇక చంపకుండా వదిలేశారంట జింగ్‌ని. ఆ రోజు రాత్రి కేజ్‌లో ఉన్న మగవారి అందర్నీ వరుసగా నిలబెడతారు. హలీబు ట్రైబ్ అంతా ఏదో పండుగ జరుపుకుంటున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. లిన్ని కూడా మిగతా అబ్బాయిలతో పాటు నిలబెడతారు. హీలా అనే స్పిరిచువల్ గురు డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇంకా నిలబెట్టిన మగవారి అందరి ప్రైవేట్ పార్ట్స్‌ని కత్తితో హీలా కట్ చేస్తూ పోతూ ఉంటుంది. అది చూస్తున్న లిన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. ఇక లిన్ సమయం ఆసన్నమవుతుంది. అతని అండర్‌వేర్‌ని క్రిందకి దించగానే ఇక అంతే అమ్మాయిలంతా సైలెంట్ అయిపోయి అంతే చూస్తూ ఉంటారు. ఎందుకంటే మనోడు సైజ్ చూసి షాక్‌లో ఉండిపోతారంతే. అంటే చాలా పెద్ద సైజు ఉన్నవారు క్వీన్‌కి ఎస్కార్ట్‌గా ఉండాలని వాళ్ళ ఆచారమంట. ఇదే ఫస్ట్ టైం వాళ్ళకి అంత పెద్ద సైజులో ఒక మగవాడు దొరకడం. అలా మనోడు ఆ భయంకరమైన సిట్యుయేషన్ నుంచి బయటపడి గ్రూప్ లీడర్ అయిన టాలియా దగ్గరికి వస్తాడు. చాలా రోజులు
గా తన గర్ల్ ఫ్రెండ్స్కి దూరంగా బ్రతుకుతున్న లిన్లో తిరిగి కొత్త ఆశలు చిగురిస్తాయి. అయితే టాలియా అతనితో ఇంటిమేట్ అయ్యేందుకు ఏదో టాయ్ లాంటిది వాడటంతో లిన్ బాడీ పిప్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అతడు సరిగ్గా నడవలేకపోతుంటాడు. అతని దగ్గరికి జింగ్ వచ్చి కలిసి ఓదారుస్తాడు. స్పిరిచువల్ గురు హీలా దగ్గరికి జింగ్ తీసుకువెళ్తాడు. నువ్వు టాలియాని గనుక 3 నెలల్లో ప్రెగ్నెంట్ చేయకుంటే దారుణమైన శిక్షని అనుభవిస్తావు. ఒకవేళ ప్రెగ్నెంట్ చేయగలిగితే వెంటనే చంపేస్తారు అని హీలా చెప్తుంటుంది. అంటే లిన్కి ఇచ్చిన 2 ఆప్షన్స్ కూడా డేంజరస్సే అని మనం అర్థం చేసుకోవచ్చు. మగవాళ్లను ఇచ్చి కూరగాయల్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం, బానిసల్ని ఇష్టం వచ్చినట్లు హింసించడం, ఆ తెగలో ప్రతిరోజు డైరీ సీరియల్లా చూడటం మనోడికి అలవాటైపోతుంది. అమ్మాయిలు అందరూ తినగా మిగిలిన ఫుడ్ని లిన్కి ఇస్తూ ఉంటారు. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేస్తూ లిన్కి వచ్చిన ఐడియాని జింగ్కి చెప్తుంటాడు. ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటపడాలంటే ఒకటే మార్గం. ముందు ఇక్కడ ఉన్న ఆడవారి అందరి దగ్గర నమ్మకం ఏర్పరచుకోవాలి. అందరూ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని లిన్ జింగ్తో చెప్తుంటాడు. ఆ రోజు రాత్రి టాలియా దగ్గరికి కమాండర్ వచ్చి మన శత్రువుల గ్రూప్ అయిన టైజ్డా మన వైపు వస్తున్నట్లు ఉంది అని చెప్తుంది. జాగ్రత్తగా ఉండాలి, సైనికుల్ని అలర్ట్ చెయ్యి అని టాలియా చెప్తుంది. లిన్ టాలియాకి మసాజ్ చేస్తూ బ్యూటీ పార్లర్ పెట్టడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరతాడు. ఏదో మంచి మూడ్లో ఉన్న టాలియా సరే అని పర్మిషన్ ఇస్తుంది. కట్ చేస్తే లిన్ అండ్ జింగ్ ఒక పాత ఇంటిని క్లీన్ చేసి బ్యూటీ పార్లర్ను ఓపెన్ చేస్తారు. పార్లర్లోకి తెగలోని అందరికంటే తక్కువ అందంగా ఉన్న ఒక ఆమె వస్తుంది. ఆమెకి మనోడు హెయిర్ కట్ చేసి న్యాచురల్ వేలో ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాడు. అంతే, ఆమెను చూసిన తెగలోని అమ్మాయిలందరూ వావ్ అంటూ ఒక్కసారిగా పార్లర్లోకి దూసుకు వస్తారు. ఇక అప్పటి నుంచి లిన్ అండ్ జింగ్ అంటే తెగలోని అమ్మాయిలకి ఏదో ఒక రకమైన క్రేజ్ వచ్చేస్తుంది. అమ్మాయిలు అందరినీ అందంగా మారుస్తుంటారు. ఒకరోజు లిన్ తన గర్ల్ ఫ్రెండ్స్తో ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడినట్లు టాలియాతో కూడా ఫ్లర్ట్ చేసి మాట్లాడుతుంటాడు. కానీ టాలియా మాత్రం క్లెవర్గా మా అమ్మాయిల ప్రపంచంలో ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక మగాడివి అంటూ మనోడిని తీసి పారేస్తుంది. అదే టైంలో చిన్న పాప డాలీ బావిలో పడిపోయినట్లు చెప్తూ ఒక ఆమె ఏడుస్తూ వస్తుంది. అన్కాన్షియస్లో ఉన్న ఆ పాపని ఎలా కాపాడాలో తెగలోని వారికి తెలియదు. లిన్ డాలీని తలక్రిందులుగా పట్టుకొని ఆమెలో నుంచి వాటర్ బయటికి వచ్చేలా చేస్తాడు. అంతే, డాలీ కాన్షియస్లోకి వస్తుంది. అమ్మాయిలు అందరూ లిన్ని హీరోలా చూస్తుంటారు. టాలియా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ రోజు రాత్రి అతనితో ఇంటిమేట్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మాయిలందరూ లిన్ని మెచ్చుకుంటుంటారు. వాళ్ళ లైఫ్లో ఒక మగవాడిని అంతగా మెచ్చుకోవడం అదే ఫస్ట్ టైం. కట్ చేస్తే టాలియాతో టీమ్ మీటింగ్లో ఉంటారు. ఈ మధ్య ఫుడ్ మెటీరియల్ సరిపోయే అంత తయారు చేయడం లేదు ఏంటి అని టాలియా కోపంగా అడుగుతుంది. దానితో బ్యూటీ పార్లర్ వల్ల అమ్మాయిలు సరిగ్గా పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారని టీంలోని ఒక అమ్మాయి చెప్తుంది. అదే టైంలో కమాండర్ వచ్చి శత్రువులు అయిన టైజ్డా గ్రూప్ మన గ్రామాన్ని చేరుకోబోతున్నారని చెప్తుంది. కట్ చేస్తే టాలియా తన గ్రూప్తో కలిసి శత్రువుల్ని బోర్డర్ దగ్గరే ఆపడానికి బయలుదేరుతుంది. మరోవైపు టైజ్డా గ్రూప్ లీడర్ తన మనుషులతోనే డెత్ గేమ్ లాంటివి కండక్ట్ చేస్తూ ఆనందిస్తూ ఉంటాడు. టాలియా గ్రామంలో ఉన్న కుక్కలా చూసుకుంటున్న బానిస ప్రజలందరూ త్రాగే బావిలో నీళ్లలో విషం కలుపుతాడు. అంటే ఇతను శత్రువుల సైడ్కి వెళ్ళి స్పైలా మారిపోయాడు అన్నమాట. అందరూ ఫైట్లో ఉండిపోతున్నారు కాబట్టి మనం ఇక్కడ నుంచి ఈజీగా ఎస్కేప్ అవ్వొచ్చని లిన్ అండ్ జింగ్ ఎగ్జైటింగ్గా ప్లాన్ చేస్తూ ఉంటారు. టాలియా గ్రూప్ శత్రువుల్ని వెతుక్కుంటూ వెళ్తుండగా వాళ్ళపైకి టైజ్డా గ్రూప్ దాడి చేసి చాలామంది అమ్మాయిల్ని చంపేస్తారు. లిన్ అండ్ టాలియా ఒక గుహలో దాక్కుంటారు. ఆ రోజు రాత్రి అక్కడే గడుపుతారు. నెక్స్ట్ డే తిరిగి గ్రామానికి వచ్చిన టాలియా అండ్ లిన్లకి జనాలు చాలామంది వాటర్ తాగి చనిపోయినట్లు తెలుసుకుంటారు. అదే టైంలో లిన్ అండ్ జింగ్ తప్పించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు టాలియాకి తెలుస్తుంది. ఛీ, మమ్మల్ని మోసం చేసి పారిపోవాలి అని చూస్తారా అని టాలియా కోపంగా అంటుంది. మీరు ఇద్దరు ఈ గ్రామంలో ఉండటానికి వీల్లేదు, వెళ్ళిపోండి అని అరుస్తుంది. ఇదెక్కడి కామెడీరా బాబు అని లిన్ అండ్ జింగ్ అక్కడి నుంచి పారిపోతారు. అయితే ఎడారిలో నడుచుకుంటూ ప్రయాణం కొనసాగిస్తుంటే నాకు ఎందుకో వాళ్ళని అలా వదిలి వెళ్ళడం సరైన పని కాదు అనిపిస్తుంది. ఇప్పుడు ఎంతైనా మన అవసరం వాళ్ళకి ఉంది అని లిన్ అంటాడు.
తిరిగి వెళ్ళడానికి మించిన తెలివి తక్కువ పని మరొకటి లేదు అని జింగ్ అంటుంటే లిన్ అతని మాటలు పట్టించుకోకుండా వెనుకకి తిరుగుతాడు. మరోవైపు టైస్డా గ్రూప్ వాళ్ళు టాలియా వాళ్ళ గ్రామానికి వచ్చి అమ్మాయిలందర్నీ హింసిస్తూ చంపేస్తుంటారు. ఒక దశలో టాలియా టీంని బంధిస్తారు కూడా. ఇక శత్రువుల చేతిలో అంతా అయిపోయింది అని టాలియా ఫీలవుతుండగా లిన్ గుర్రంపై తిరిగి వస్తాడు. దమ్ముంటే నన్ను చంపి మిగతా వాళ్ళని చంపు అని లిన్ అనడంతో టైస్డా గ్రూప్ లీడర్ కోపంగా ముందుకు వస్తాడు. ఇద్దరికీ ఫైట్ మొదలవుతుంది. టైస్డా లీడర్ మనోడ్ని చిత్తుగా కొడుతుంటాడు. ఒక దశలో లిన్ తిరిగి ఫైట్ చేస్తూ చివరికి వాణ్ణి చంపేస్తాడు. టాలియా వాళ్ళు అంతా యుద్ధంలో గెలవడంతో మిగిలిన శత్రువులంతా తిరిగి తమ గ్రామానికి వెళ్ళిపోతారు. కొన్ని నెలలు గడుస్తాయి. టాలియా ప్రెగ్నెంట్ అవడంతో తెగలోని అందరూ సంబరాలు చేసుకుంటారు. ఇక ఆచారం ప్రకారం తన లీడర్ని ప్రెగ్నెంట్ చేసిన లిన్ని బంధించి శిక్షించడానికి అమ్మాయిలందరూ రెడీ అవుతుండగా కామెడీగా బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది.